హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఆనిముత్యాలు. ఈరోజు నేను ఈవినింగ్ స్నాక్ కింద నేను మసాలా టీ అండ్ ఒక జింజర్ టీ రెండు రకాలుగా ట్రై చేశానండి టీ అనేది. సో అదేంటో ఇప్పుడు చూద్దాం, మనం ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. సో మసాలా రెసిపీ కావాల్సినవి నేను ఒక ప్లేట్లో రెడీగా పెట్టుకున్నానండి. మిరియాలు, చెక్క, లవంగా అవి కొంచెం స్మాష్ చేసుకుంటున్నానండి. లైట్గా స్మాష్ చేసుకోవాలి, పేస్ట్ లాగా వద్దు. అండ్ నెక్స్ట్ జింజర్ ఒక 1 పీస్ యాడ్ చేసుకున్నాను. సో ఇలా ఒక బౌల్లో తీసుకున్నానండి. ఇప్పుడు టీ డికాషన్కి రెడీ చేసుకుంటున్నాను. నేను చిన్న గ్లాస్తో 1.5 గ్లాసు నేను వాటర్ యాడ్ చేసుకున్నాను. ఇది 2 మెంబర్స్కి సరిపడా సర్వ్ చేయడానికి సరిపోతుందండి. సో నెక్స్ట్ మసాలా ఐటమ్స్ ఉన్నాయి కదండి, అవి యాడ్ చేసుకున్నా. అండ్ 2 స్పూన్స్ ఆఫ్ టీ పౌడర్, తాజ్ మహల్ టీ పౌడర్ యాడ్ చేసుకున్నా. అండ్ 1.5 స్పూను షుగర్ యాడ్ చేసుకున్నా. ఒక 2 మినిట్స్ బాగా మరిగించాలండి. టేస్ట్ అనేది అప్పుడే మనకు బాగుంటుంది. సో మసాలా రెసిపీ అనేది నేను ఇందాక కచ్చపచ్చాగా చేసుకున్నాను కదండి. సో అది మనం పేస్ట్ లాగా చేసుకోకూడదు. నేను ఎలా అయితే చేసుకున్నానో అలా రెసిపీ అనేది రెడీ చేసుకుంటే బాగుంటుంది. మనకి ఎక్కువ ఘాటు కూడా ఉండదు, కరెక్ట్ మెజర్మెంట్స్లో ఉంటుంది. సో అవి ఒక 2 మినిట్స్ మరిగిపోయాక నేను జస్ట్ 1 గ్లాసు మిల్క్ యాడ్ చేసుకున్నానండి. ఒక 2 మినిట్స్ మరిగించుకుంటే సరిపోతుంది, మీగడ వచ్చే వరకు. ఇది నేను 2 మెంబర్స్కి సరిపడా టీ అనేది రెడీ చేసుకున్నానండి. 1.5 గ్లాసు వాటర్ తీసుకుంటే జస్ట్ 1 గ్లాసు మిల్క్ అయితే సరిపోతుంది 2 మెంబర్స్కి. కానీ మసాలా టీ అనేది చాలా బాగా కుదిరింది. మీరు కూడా ఒకసారి ఈవినింగ్ టైంలో ఇలా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. సో 2 మినిట్స్ తర్వాత నేను ఇలా ఒక కప్లోకి తీసుకున్నానండి. సో విత్ స్నాక్ అండ్ టీ రెడీగా పెట్టుకున్నాను. మీకు నచ్చితే ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ ఇది కూడా. సో నెక్స్ట్ జింజర్ టీ చూద్దాం. సో జింజర్ టీ అనేది రెగ్యులర్గా అందరూ చేసేదే, బట్ ఒకసారి చూపిద్దామని వీడియో తీశాను. ఇందాకలాగే సేమ్ ఒక 1.5 గ్లాస్ వాటర్ పోసుకోవడమే. 2 స్పూన్స్ ఆఫ్ టీ పౌడర్ అండ్ 1.5 స్పూను షుగర్ యాడ్ చేసుకున్నాను. కొంచెం మరిగాక అవి ఒక 2 మినిట్స్ మరిగాక నేను జింజరు యాడ్ చేసుకుంటున్నా. అండ్ ఇలాచి ఒకటి యాడ్ చేసుకున్నానండి, కొంచెం పేస్ట్ చేసి. సో అవి బాగా మరిగాక జస్ట్ 1 గ్లాస్ మిల్క్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది మనకి. సో ఒక 2 మినిట్స్ అవి బాయిల్ అయితే సరిపోతుందండి, మేగడ వచ్చే వరకు. నేను ఇది కూడా 2 మెంబర్స్కి వచ్చేటట్టుగా రెడీ చేసుకున్నానండి. ఎంత స్ట్రాంగ్గా పెట్టుకున్నా మనకి వాటర్ అనేది కొంచెం కంటెంట్ అనేది ఎక్కువే ఉండాలి, అప్పుడే మనకి టీ టేస్ట్ అనేది బాగుంటుంది ఏదైనా సరే. సో ఆల్మోస్ట్ మనకి రెడీ అయిపోయిందండి టీ. నేను ఒక కప్లో ఇలా రెడీ చేసుకున్నా బిస్కెట్ విత్ స్నాక్స్తో. సో ఈవినింగ్ ఇలా స్నాక్స్ కింద ఇలా రెడీ చేసి పెట్టుకున్నానండి నేను. ఓకే, థ్యాంక్స్ ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. నేను ఈ వీడియో అప్లోడ్ చేసినా మీకు అవైలబుల్గా ఉంటుంది.